కోసం తన సొంత రక్తాన్ని ఇచ్చి ప్రభు ఏం చేశాడంటే సంపాదించాడు. అంటే మనమందరినీ ఇక్కడ సమకూర్చింది ఎవరు? దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు తన సొంత రక్తంతో మనల్ని కడిగి ఏం చేశాడంటే తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ నామములో మనందరికి బాప్తిస్మం ఇచ్చి మందిరంలోకి మనం చేర్చబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం అందరికి చేర్చబడడానికి ఒకే ఒక నామం, అది యేసయ్య నామం మాత్రమే. దీని వెనకాల ఒక గొప్ప వెల చెల్లించబడింది. అది యేసు ప్రభు తన సొంత రక్తాన్ని కాచాడు. ఎవరి రక్తం? శ్రీకృష్ణ రక్తం కాదు, ఇంకొకటి సతీష్ కుమార్ రక్తం కాదు, యేసన్న రక్తం కాదు, బైబిల్ విష్ణు మరణాత దేవదాస్ అయిన రక్తం కాదు, ఇంకొకరు ఎవరి రక్తం కాదు. కేవలం యేసు ప్రభు తన సొంత రక్తం చేత ఏమైనంటే సంఘముగా ఏర్పాటైంది. ఆమేన్. సంఘం అంటే ఎవరు ఏర్పాటు చేసి ఎవరు సంపాదించుకున్నారంటే యేసు ప్రభు తన సొంత రక్తము ధారపోసి మనందరినీ సంఘముగా ఏర్పాటు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20. చాలా జాగ్రత్తగా ఉదయకాల మెసేజ్ వర్తమానం మనం వినాలి. ఎందుకంటే దేవుడి వాక్యము మనల్ని దర్శిస్తుంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూడండి, యేసు ప్రభు గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్న మాట ఏమంటున్నాడు? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. ఈ దేహము, ఈ శరీరము ఎవరి ద్వారా మనకి ఇవ్వబడింది అంటే దేవుని ద్వారా, రైట్. తర్వాత మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఈ దేహము ఆలయమే ఉన్నది, రైట్. తర్వాత మీరు మీ సొత్తు కాదు. అసలు మన సొత్తు కాదంట, దేవునికి సొత్తు. హల్లెలూయా, నిజమే, మన సొత్తు కాదు. ఎందుకంటే ఈ క్రియేషన్ దావీదు అన్న చోట నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు ఏం జరుగుతుందన్నాడు? భయమును ఆశ్చర్యం. అంటే ఈ దేహము క్రియేట్ సృష్టిని, ఈ దేహాన్ని నిర్మించిన వాడు దేవుడు కాబట్టి ఈ దేహం మీద అధికారం కూడా మనకు లేదంట. అంటే అందుకే మీరు మీ సొత్తు కాదు. కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారు గనక దేహముతో దేవుడి మహిమపరచాలి. ఆమేన్.